ఉగ్ర కార్యకలాపాల కోసం భారీ ఎత్తున నిధులు సేకరించారు. సిరాజ్ బ్యాంక్ ఖాతాలో సుమారు 42 లక్షల రూపాయలు ఉన్నట్టు పోలీసులు తెచ్చారు. అంతేకాకుండా విజయనగరంలో డిసిసిబి బ్యాంకులో సిరాజ్ పేరిట ఏఫీలు ఉన్నట్టు తేలింది. సిరాజ్ కుటుంబ సభ్యులకు ఇతర బ్యాంకుల్లో 4 ఖాతాలు కూడా ఉన్నాయి. సిరాజ్ బ్యాంక్ అకౌంట్లో నగదు జమ అయింది, కానీ ఎప్పుడు విత్డ్రా చేయలేదు. అంటే పేలుళ్ల సమయంలో మాత్రమే ఈ నగదును విత్డ్రా చేయాలని భావించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల పేరిట ఉన్న 4 అకౌంట్లలో సుమారు 70 లక్షల రూపాయలు ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. భారతదేశ వ్యాప్తంగా అహీం సంస్థను విస్తరించడమే ప్రధాన లక్ష్యమని ఒమన్, సౌదీ అరేబియాలోని హ్యాండర్లు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తున్నది. విజయనగరం జిల్లాలోని మారుమూల కొండ ప్రాంతాల్లో సిరాజ్ తరచూ తిరిగేవాడని స్థానికులు చెప్పడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు ఎన్ఐఏ అధికారులు. గతంలో సేకరించిన పేలుడు పదార్థాలు అటవీ ప్రాంతాల్లో డంప్ చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు కూడా. విశాఖ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న క్వారీల్లో పేలుడు పదార్థాల కోసం నిందితులు ప్రయత్నాలు చేసినట్టు కూడా తెలుస్తున్నది. ఒమన్, సౌదీ దేశాల నుంచి సిరాజ్, సమీర్లకు ఆర్థిక సాయం అందినట్టు గుర్తించిన అధికారులు ఆ ఛానళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు.